ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి ఉదయకాలపు శుభములండి. దేవుడు మరి ఈరోజు మనతో చేస్తున్నటువంటి వాగ్దానం 34వ కీర్తన 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులుంచు వారికి ఏ మేలియు కొదవలేదు. మరి దేవుడు ఈరోజు మనతో చేస్తున్నటువంటి వాగ్దానం, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఏ మేలు కూడా కొదవలేదంట. ఎందుకు అని అంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన సమస్తమును చేయగలిగినవాడు. అందుకే దేవుని వాక్యంలో ఉంది, దేవుని ఆశ్రయించి వారికంట దేవుడు ఏ మేలు కూడా కొదవ లేకుండా చేస్తాడంట. అంతేకాదు, ఆయనను ప్రేమించు వారి కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు అని ఉంటుంది. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ కూడా దేవుడు మేలు చేయి దేవుడు అంటున్నాడు. ఇక్కడ కింద చూసినట్టయితే 10వ వచనంలో, సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. సింహము అంటేనే మన అందరికీ తెలుసు, అడవికి రాజు. సింహము ఖచ్చితంగా వేటాడగలిగినటువంటి జంతువు. అన్నిటికంటే కూడా భయంకరమైనది ఏదంటే అదే అని మనం చెప్పుకుంటాం. అలాంటి సింహపు పిల్లలైనా ఒకవేళ లేమి గలవై ఆకలిగా ఉంటావేమో కానీ, మనము నిరుపేదలమై ఉండొచ్చు, మనము ఎన్నిక లేని వాళ్ళమై ఉండొచ్చు, మనము చాలా చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళమై ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నా ఆయనను ఆశ్రయిస్తే మనకి ఏ మేలు కూడా కొదవలేదంట. ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవలేదంటాడు. పైన అంటున్నాడు, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఎప్పుడైతే మనం భయభక్తులను ఉంచుతామో అప్పుడు ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదవలేదంటున్నాడు. నెంబర్ 1, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకే మేలు కొదవై ఉండదు. నెంబర్ 2, ఆయనను ఆశ్రయించినప్పుడు మనకి ఏ మేలు కూడా కొదవై ఉండదు. నిజంగా ఏ బిడ్డలైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఏ బిడ్డలైతే ఆయన శరణు కోరి వస్తారో వాళ్ళని ఏ రోజు కూడా దేవుడు ఉట్టి చేతులతో పంపేవాడు కాదు. ఆయన ఖచ్చితంగా సహాయం చేయగలిగిన దేవుడు. విశ్వాసం మనకుంటే దేవుని వాక్యంలో ఉంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక తండ్రి ఒక కుమారుణ్ణి తీసుకొని వచ్చిండంట దేవుని సన్నిధికి. తీసుకొని వచ్చేసరికి అప్పుడు యేసుప్రభు లేరు, అక్కడ ఆయన శిష్యులు ఉన్నారు. ఈయన వచ్చి తన కుమారునికి దయ్యం పట్టిందని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ యొక్క శిష్యులు ఏమైనా ఎల్లగొడతారేమని చాలా ఆయన చూసిండనమాట. చూస్తే అక్కడ వాళ్ళ వల్ల కాలేకపోయింది. అప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన తను అంటాడు, నమ్మి కొంచెమయ్యా అని అంటే, ఆయన అంటాడు, ప్రభువా నమ్మడం నా ద్వారా కాదేమో అని అంటాడు. కానీ దేవుడు నమ్మి కొంచెం అంటాడు, నమ్మిక చొప్పున నీకు స్వస్థత కలుగుతుంది, నీ కుమారునికి స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు, దేవా నమ్మకం ఉంచడానికి నాకు సహాయం చేయవా అని కోరుకుంటాడు. ఆయన కోరుకోవడం వలన అక్కడ ఆయనకి స్వస్థత కలిగిందనమాట. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరమైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఎవరమైతే ఆయనను ఆశ్రయిస్తామో అప్పుడు మనకి దేవుడు ఏ మేలు కూడా కొదవ లేకుండా సహాయం చేసే దేవుడు. అది ఆర్థికపరమైందైనా సరే, మనకి ఎలాంటి అక్కరైనా సరే, మనకు ఒకవేళ స్వస్థత అయినా సరే, ప్రతి మేలును దేవుడు మనకు దయచేసి వాడంటున్నాడు. మరి అట్టి మేళ్ళ చేత మీ అందరినీ దేవుడు దీవించాలని మనసారా వాంఛిస్తూ, మరి మీ జీవితంలో ఈ యొక్క వాగ్దానం నెరవేరాలని కోరుకుంటూ, మరి చిన్న వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవా, దయగల మా రక్షకుడా యేసయ్యా, నీకు స్తోత్రం. మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి నాయన, మా ప్రియులు ప్రతిరోజు ఈ వాక్యం చూస్తుండగా వారిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. మరి ఎవరైతే నూతనంగా చూస్తున్నారో ఆ బిడ్డలు కూడా ప్రభువా నాయన, నా తండ్రి, మరి వాళ్ళకి ఈ యొక్క వాక్యం వారికి ఫలించులాగిన సహాయం చేయండి అయ్యా. నూతనమైనటువంటి బిడ్డలకు కూడా ఈ యొక్క
వాక్యము చేరునట్టుగా సహాయం చేయండి. బాధల్లోను వేదనలోను ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏ మేలు కూడా కొదువ లేకున్నట్టుగా వారిని ఆశీర్వదించండి. అయ్యా, ప్రతి కొదువను మీ నామంలో తీసివేసి సమృద్ధిని దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నా. దేవా, మరి మా వ్యూవర్స్ అందరినీ, అదేవిధంగా మా సబ్స్క్రైబర్స్ అందరినీ దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఈ కొద్ది ప్రార్థన వేసినాం నడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన